హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, ఇంతకన్నా దిగజారు అనుకున్న ప్రతిసారి యు ఆర్ ప్రూవింగ్ అస్ రాంగ్ అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు. అవును, నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది బయట శత్రువులే బెటర్ అని. ఫర్ ఎగ్జాంపుల్, వైసీపీ పెయిడ్ బ్యాచ్ని తీసుకోండి. ఆర్జీవీ, శ్రీరెడ్డి, పోసాని వగైరా లాంటి వాళ్ళు తమ ఇంటెన్షన్స్ని ఓపెన్గా బయటికి చూపిస్తూ పవన్ కళ్యాణ్ పైన హేట్రెడ్ చూపించేవారు. ఇప్పుడు ఐకాన్ బాబు చీప్ బిహేవియర్ చూస్తే వాళ్ళే బెటర్ ఏమో అని అంటున్నారు సామాన్య జనం సైతం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పర్సనల్గా ఈ ఐకాన్ బాబుకు చేసిన ద్రోహం అంటూ ఏమీ లేదు. పైపెచ్చు ఇద్దరు పొలిటీషియన్స్ కాదు, ఆ విభేదాలు లేవు. ఐకాన్ బాబే తాను స్వయం కృషితో వచ్చాను, సెల్ఫ్ మేడ్ స్టార్ అని ఏదో ప్రూవ్ చేసుకోవడానికి పెయిడ్ పిఆర్ స్టంట్స్ ఏవో చేసుకుంటూ ఉన్నాడు. కానీ అన్నిటికీ కూడా ఒక హద్దు ఉండాలి. మన టాలీవుడ్లో ఎంత ప్రొఫెషనల్ రైవలరీ ఉన్నా కూడా ఏనాడు ఏ హీరో కూడా ఇంకో హీరోని బాహాటంగా కించపరిచింది లేదు. చిరు బాలయ్య రైవలరీ తీసుకున్నా, పవన్ కళ్యాణ్ మహేష్ బాబు రైవలరీ తీసుకున్నా, రామ్ చరణ్ ఎన్టీఆర్ రైవలరీ తీసుకున్నా ఎప్పుడు కూడా ఎవరు కూడా చీప్ బిహేవియర్ అయితే చూపించలేదు. కానీ ఐకాన్ బాబు ఒకప్పటి మెగా కాంపౌండ్ వార్డ్ అయ్యుండి కూడా ఏం మాత్రం విశ్వాసం లేకుండా పవన్ కళ్యాణ్ పైన సోషల్ మీడియాలో పెయిడ్ బ్యాచ్తో విషం చిమ్మించడమే కాకుండా నిన్న చెన్నై ఈవెంట్లో పెయిడ్ ఈవెంట్స్ చేత ఏం పీకలేరు బ్రదర్ అని పీకే అనే అక్షరాలను హైలైట్ చేసి పవన్ కళ్యాణ్ని డైరెక్ట్గా టార్గెట్ చేయడమే కాకుండా ఆ ప్లకార్డ్ కనిపించేలా ఆ ఫోటోను సైతం తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో పెట్టుకొని ఇంతకన్నా దిగజారవు అనుకున్న ప్రతిసారి యువర్ ప్రూవింగ్ అస్ రాంగ్ అని సామాన్యులు సైతం అనుకునేలా చేశాడు. నిజంగా ఇంత లో లెవెల్కి టైర్ 3 హీరోలు కూడా ఎప్పుడూ దిగజారరు అనేది వాస్తవ నిజం. ఒక హీరో అయ్యండి ఇలా డైరెక్ట్గా ఇంకో హీరో ఫ్యాన్స్ని ట్రిగ్గర్ చేసేలా తన సినిమా ఈవెంట్స్ని వాడుకోవడమే కాకుండా ఆ స్టేటస్లు తన సొంత సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేసుకోవడం కేవలం ఐకాన్ బాబుకే చెల్లింది. ఐకాన్ బాబు నుంచి హుందాతనం ఆశించడం దూర్కి బాత్, కనీసం కామన్ సెన్స్ ఆశించడం కూడా అత్యాశానా అని ప్రశ్నిస్తున్నారు ట్రేడ్ పండితులు. ఇలాంటి చర్యలు ఏ హీరో ఫ్యాండమ్ కూడా హర్షించదు అనేది నిర్వివాదాంశం. పుష్ప 2 సినిమా ఎంత పెద్ద హిట్ అయినావని, ఎంత పెద్ద డిజాస్టర్ అయినావని, కానీ ఐకాన్ బాబు మీద కామన్ ఆడియన్స్కి ఉన్న డార్క్ ఇమేజ్ మాత్రం ఎప్పటికీ పోదు. అజెండా ఏమైనా ఉంటే డైరెక్ట్గానే చెప్పాలి, దూరం జరగాలి. సొంత ఓహో ఓటీటీలో ఏమో పవన్ కళ్యాణ్ని పొగడ్డం, ఇలా సైన్మా ఈవెంట్లో పేమెంట్ ఇచ్చి మరీ అదే పవన్ కళ్యాణ్ని బద్నాం చేయాలని చూడడం క్షమించరాని నేరం. ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే కాదు, ఏ హీరో ఉన్నా కూడా ట్రేడ్ పండితుల రియాక్షన్ ఇలాగే ఉంటుంది అని చెప్తున్నారు సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.